కవులు సామాజిక చైతన్యంతో కవిత్వం రాయాలని, కవులకు కళాకారులకు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ కళాశాలలోని ఆడిటోరియంలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ కత్తి మండల ప్రతాప్ నిర్వహణ సారథ్యంలో కాకినాడ జిల్లా శ్రీ కళావేదిక కమిటీ నిర్వహణలో అత్యంత వైభవంగా జరిగింది. సమాజంలో సామాజిక చైతన్యానికి సహాయపడే సాహిత్యం అంతా అభ్యుదయ సాహిత్యం అవుతుందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం జిల్లా కమిటీల ఏర్పాటులోనూ సాహితీ యజ్ఞంలో నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆత్మీయ అతిథిగా హాజరైన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ కళావేదిక జాతీయ స్థాయిలో 137 కవి సమ్మేళనాలు నిర్వహించి తెలుగు సాహిత్య చరిత్రలో కొత్త చైతన్యంతో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలుగు సాహిత్యానికి వెలుగు నింపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి పార్థసారథి, శ్రీ వేదిక జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాకే బాలార్జున సత్యనారాయణ, కోనసీమ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నల్లా నరసింహమూర్తి, జిల్లా కన్వీనర్ బివివి సత్యనారాయణ, కుంపట్ల సుభాషిణి, సోళ్ల వెంకటలక్ష్మి, పాలమూరు వెంకట్, జె రాజబాబు, శ్రీ కళావేదిక కాకినాడ జిల్లా కమిటీ అధ్యక్షురాలు భూపతి సుమశ్రీ, కార్యదర్శి ఏ రాము, కార్యవర్గ సభ్యులు కె తాతబ్బాయి, తిరగటి వెంకటరత్నం, సూరంపూడి శివనారాయణ, ప్రసన్న కుమార్, కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్యం సామాజికులకు అందాలి కాబట్టి అట్లాంటి రచనలు చేసేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ కళావేదిక ప్రతి నెల కూడా ఈ కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి పీఠికాపుర మహారాజా కళాశాలలో ఈ సమ్మేళనం జరగడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాం. నేటి కవిత్వం కానీ నేటి రచనల కోసం కానీ మనం ఆలోచిస్తే ఆధునికమైన సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు వచ్చాయి. ఆ ప్రక్రియలన్నీ కూడా సమాజాన్ని చైతన్యవంతం చేయటాకే వచ్చాయి. 19వ శతాబ్దంలో వచ్చిన సాహిత్యం అంతా కూడా సంఘ సంస్కరణని, సమాజ సంస్కరణ కోసమే వచ్చింది. అట్లాంటి సంఘాన్ని సంస్కరించే కవిత్వంలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి కవిత్వాన్ని మరొక రకమైన మార్గాన్ని మళ్లిస్తూ హడావుడిగా వెళ్ళిపోయేటువంటి రథచక్రాలని భూమార్గం పట్టించినట్టు శ్రీని ఈ రోజులు మనం గుర్తుంచుకోవాలి. అట్లాంటి శ్రీ రాసిన కవిత్వం అంతా కూడా ఏమిటంటే రాజులకు, రాణులకు, పురాణాలకు, ఇతిహాసాలకు పరిమితమైన కవిత్వాన్ని మహాకవి శ్రీ కాదేది కవిత కనర్హం అంటూ అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ అంటూ సామాజికులను సైతం కవితా వస్తువుగా చేశాడు. పద్యం కానీ, గేయం కానీ, వచన కవిత కానీ ఎన్నో ప్రక్రియల్లో కూడా చక్కని కవితలు ఇక్కడ చదివి వినిపించి మనల్ని అందరినీ కూడా ఆనందింపజేశారు. ఇది కాకినాడలో జరగడం చాలా ఆనందకరం. మామూలుగా ఇక్కడ రోజువారీ కవి సమ్మేళనాలు, సాహిత్య కార్యక్రమాలు జరగడం ఒక ఎత్తు అయితే, మన కాకినాడకు ఉన్నటువంటి ఘనతను గమనించి అంతర్జాతీయంగా ఎదిగినటువంటి కత్తిమండ ప్రతాప్ గారు ఇక్కడ మన కాకినాడకి వీళ్ళందరినీ రప్పించడము ఒక చారిత్రకమైనటువంటి సన్నివేశం. ఈ కారణంగా ఇక్కడ కళాశాల విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళలో కూడా సాహిత్య చైతన్యం రావడానికి ఇది దోహదపడింది. ఇక్కడ కాలేజీ యాజమాన్యం వారు కూడా దీన్ని ప్రోధి చేశారు. ఇలా చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. మా సంస్థ దుబాయ్, అమెరికా, కువైట్ తదితర దేశాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కమిటీలు, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మొత్తం 11,000 మంది సభ్యులతో మా శ్రీ కళావేదిక పనిచేస్తుంది. శ్రీ కళావేదిక ద్వారా ఇంతవరకు మేము 30,000 మంది కవులను సత్కరించడం జరిగింది. అదేవిధంగా 28 ప్రపంచ రికార్డులు సాధించడం జరిగింది. తిరుపతిలో 48 గంటల పాటు నాన్ స్టాప్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి ఘనత ఒక శ్రీ కళావేదికే దక్కింది. ఇందులో భాగంగానే వచ్చే నెల ఆగస్టు 18వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగు భాషా సంబరాలు పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి 138వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మా శ్రీ కళావేదిక కాకినాడ జిల్లా కమిటీ ప్రతి సభ్యులు కూడా అభినందనలు తెలియజేస్తారు. శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 137వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో భాగంగా ఈరోజు కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టడం కూడా మేము మా చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి యొక్క ఆదేశానుసారం కాదు, కానీ వారి యొక్క అభిప్రాయాలను సేకరించి మేము ఈ విజయవంతం అవడానికి మేము నిరంతరం కృషి చేస్తుంటాం. ఇది మా భాగ్యాల్లో భాగ్యంగా మేము భావిస్తున్నాం.